ఇండిగో సంక్షోభంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి అని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. సో దీనికి కూడా సిబ్బంది నుంచి ఎటువంటి సమాచారం లేదు. అలాగే లగేజ్ చెక్ ఇన్ అయిన తర్వాత కూడా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువైపు లగేజ్ రాక వీళ్ళు గమ్యస్థానాలకి చేరుకోలేక ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ న్యూస్ రూమ్ నుంచి సాయి కిరణ్ మనకు అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ ఏంటి? ప్రయాణికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయట్లేదు, అలాగే లగేజ్ కూడా ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, మొత్తంగా ఎయిర్ ఇండియా సంక్షోభం పూర్తిగా ప్రయాణికులను చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇది సాంకేతిక సమస్య కాదు, ఇది మానవంగా సృష్టించినటువంటి సమస్య ఇది. ఎందుకంటే ఒకసారిగా డీజీసీఏ రూల్స్ పెట్టడం, దాన్ని ఇండిగో అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. పైలట్లు లేరు అనేటువంటి ఒక సాకుతో పూర్తిగా ఫ్లైట్స్ అన్నింటినీ కూడా తగ్గించడం వల్ల ఒక్కసారిగా రద్దు చేశారు. ఆకస్మికంగా రద్దు చేయడం, వాళ్ళంతా కూడా ఎవరైతే ప్రయాణికులు బుక్ చేసుకున్నారో వాళ్ళకు చెప్పకుండా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఆ ఉదయం కూడా వాళ్ళకు బోర్డింగ్ సంబంధించినటువంటి మెసేజ్ వస్తుంది, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే వాళ్ళకి క్యాన్సిలేషన్ అని చెప్తున్నారు. కొంతమందికి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లగేజ్ కూడా చెక్ ఇన్ అయ్యాక కూడా వాళ్ళకి మళ్ళీ క్యాన్సిలేషన్ అని చెప్పారు. కనీసం వాళ్ళు బై రోడ్ను వెళ్ళాలన్నా కూడా వాళ్ళకు లగేజ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇట్లా అనేక మంది ఇతర వేడుకలకు వెళ్ళాల్సిన వాళ్ళు, అనేక పనుల కోసం దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా తిరగాల్సిన వాళ్ళంతా కూడా ఈ సందర్భంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సందర్భంగా ఇండిగో పైన కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సామాన్యులు సోషల్ మీడియా వేదిక కూడా లేవనెత్తుతున్నారు. కేవలం డీజీసీఏ ఆ నిబంధనలను సడలించింది, కానీ మరి ఇండిగో పైన చర్యలు ఏంటి? కేవలం ఒక విచారణకు ఒక కమిటీ ఆదేశించింది. ఎక్కడ లోపం జరిగింది అంటే డీజీసీఏ పెట్టినటువంటి రూల్స్ను అన్ని విమాన సంస్థలు అడాప్ట్ చేసుకున్నాయి, మరి కేవలం ఇండిగో మాత్రం ఎందుకు చేసుకోలేకపోయింది అంటే ఇండిగోకి సంబంధించి కూడా దేశంలో ఆ మార్కెట్లో దాదాపు 65% ఇండిగోనే వాళ్ళ విమాన సర్వీసులన్నీ కూడా నడుపుతుంటుంది. మరి ఇంత భారీ సంస్థ ఒక్కసారిగా 2 సంవత్సరాల నుంచి మరి ఇటువంటి రూల్స్ని ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోయింది అనేటువంటిది కూడా ఇప్పుడు ఇక్కడ తేలాల్సి ఉంది. అలాగే డీజీసీఏ తప్పు కూడా ఇందులో ఉంది అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే ఇటు విమానయాన సర్వీస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కూడా మాట్లాడి ఇటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పైలట్లకు విశ్రాంతి లేదు, సో ఇది విశ్రాంతిని పెంచాలి అని చెప్పి పైలట్ల సంఘం కోర్టుకు వెళ్ళడం, కోర్టు వెంటనే వీళ్ళకి విశ్రాంతి కల్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో డీజీసీఏ ఈ రూల్స్ పెట్టింది. సో ఈ రూల్స్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా పైలట్లను రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. సో తద్వారా ఎయిర్లైన్ సంస్థలపైన ఇటు బడ్జెట్ కూడా పెరిగిపోతుంటుంది వాళ్ళకు. సో ఇక్కడ తక్కువ బడ్జెట్లో ఎక్కువ సర్వీసులు నడపాలి అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఇండిగో సర్వీసులు నడుపుతుంది, తక్కువ కాస్ట్కు నడుపుతుంది. కానీ ఒక్కసారిగా ఇండిగో ఈ ఫ్లైట్స్ అన్నింటిని కూడా రద్దు చేయడం వల్ల అటు డీజీసీఏనే ఏకంగా దిగొచ్చినట్టు పరిస్థితి అయింది. సో మరి ఈ సందర్భంగా అటు ఫ్లైట్ల రేట్లు కూడా అమాంతంగా కూడా పెంచేశారు. ఇండిగో తెచ్చినటువంటి సంక్షేమాన్ని అటు ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు కూడా వాడుకున్నాయి, యథేచ్ఛగా కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రయాణికులు వేలకు వేలు టికెట్లు బుక్ చేసుకుని అటు ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తుంటే ఒకవైపు, మరొక వైపు మాత్రం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అంటే ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు ఎయిర్ ఇండియా కావచ్చు, ఆకాశ, విస్తారా, అటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా కేవలం ఒక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే 50,000, అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖకు వెళ్ళాలంటే ఒక 5,000, 6,000లో అయిపోయేది కాస్త 25,000, 28,000 టికెట్ల ధరలు పెంచుతున్నాయి. అవే సర్వీసులు ఉంటాయి, అదే అంటే అక్కడ విమానంలో సామర్థ్యం ఏం పెరగదు, సీటింగ్ సామర్థ్యం ఏం పెరగదు, ఏది పెరగదు. కానీ ఎందుకు ఇంత టికెట్ ఛార్జీలు పెంచుతున్నారు? కేవలం ఒక ఇండిగో తెచ్చినటువంటి సంక్షోభం వల్ల ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్ను, వాళ్ళ డబ్బులను పూర్తిగా దోపిడీ చేస్తున్న మాత్రం ఇక్కడ కనిపిస్తుంది చాలా స్పష్టంగా. దీనిపైన ఇప్పటికైనా అటు అయితే డీజీసీఏ కావచ్చు, అటు ఏవియేషన్ మినిస్ట్రీ కూడా దీనిపైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఈ సడలింపులు అన్ని ఉపసంహరించుకున్నారు, కానీ ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు మరి ఎంత దోపిడీ చేస్తున్నాయి అనేటువంటిది కూడా వాళ్ళు చూడట్లేదు. ఇప్పటికే ప్రయాణికులు, ప్యాసింజర్స్ అంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇతర పనుల కోసం ఏదైతే ఇంటర్నేషనల్ వెళ్ళాలన్నా కూడా వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం వల్ల ఇబ్బంది అయింది. ఇక్కడ ముఖ్యంగా కూడా ఇటు దేశీయంగా అయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా ఇటు వెళ్ళాలంటే 50,000, 60,000, 90,000 ఈ కాస్ట్ కనిపిస్తుంది ఫ్లైట్ రేట్స్. అదే ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళాలన్నా, ఇంకా ఇతర దేశాలకు వెళ్ళాలంటే అది తక్కువ కనిపిస్తుంది. అసలు దేశంలో తిరగాలంటే ఇంత ఎక్కువగా ఉండడం, ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఇంత తక్కువగా ఉండడం అంటే కేవలం ఇక్కడ దోపిడీ మాత్రమే కనిపిస్తుంది. సో మరి ఈ సందర్భంగా ఎయిర్లైన్స్ సంస్థలు కూడా ఇంత దోపిడీ చేస్తున్నా కూడా అటు కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేయట్లేదు, దీనిపై దృష్టి సారించట్లేదు అని చెప్పి కూడా అటు ప్రయాణికులు గగ్గోలు చేస్తున్నారు. సో మొత్తానికి డీజీసీఏ అమలు చేసినటువంటి రూల్స్ను ఇండిగో ఎందుకు పాటించలేకపోయింది అనేటువంటిది కూడా ఖచ్చితంగా విచారణ చేయాలి. ఇండిగో మీద కూడా చర్యలు తీసుకోవాలి. కేవలం ఈ ఆంక్షలు ఏదైతే డీజీసీఏ దాన్ని ఉపసంహరించుకోవడం, దాని
తద్వారా ఇండిగో ఏదైతే ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఫిబ్రవరి వరకు చేస్తాం, ఫిబ్రవరి వరకు ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యని అంతా కూడా సాల్వ్ చేస్తామని చెప్పి ఒకవైపు ఇండిగో చెప్తుంది. కానీ మరి ఇండిగో ఎందుకు ఈ విధంగా చేసింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా తేలాలి. సో ఇది ఎందుకంటే ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. అనేక మంది ఎయిర్పోర్ట్లలో ఏడుపులు, వాళ్ళ అగచాట్లు అన్నీ కూడా చూస్తున్నాము. వాళ్ళ లైఫ్ కెరియర్ మొత్తం కూడా దీనివల్ల నాశనం అవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇతర దేశాలకు చదువుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడ యూనివర్సిటీలో సీట్లు వచ్చిన వాళ్ళు, అక్కడ బిజినెస్ పనుల మీద వెళ్ళాల్సిన వాళ్ళు ఈసారి మిస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ అన్నీ కూడా మిస్ అవుతాయి. సో దీనివల్ల ఎంతోమంది కెరియర్ కూడా నాశనం అవుతున్నటువంటి పరిస్థితులు మనకి ఎయిర్పోర్ట్లో అనేక ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. మరి ఇన్ని కనిపిస్తున్నా కూడా కేవలం సడలింపులు ఉపసంహరించుకోవడం ద్వారానే డీజీసీఏ మరి ఇటు ఇండిగో మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మరి మొత్తం ఈ మిస్టేక్ కారణం ఎవరు అనేటువంటిది కూడా ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. వరుసగా 4వ రోజు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. 3 రోజుల్లో పూర్తి స్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విశాఖ విమానాశ్రయం నుంచి 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్కు వెళ్లేవి ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ నుంచి 11 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక బస్సు మిస్ అయితే మరో బస్సు ఎక్కుతాం, ఒక ట్రైన్ మిస్ అయితే మరో ట్రైన్ అందుకుంటాం. మరి విమానాల్లో ఇది సాధ్యం కాదా? సాధ్యమే. కాకపోతే విమానాల్లో ఆప్షన్లు తక్కువ. ఒక విమానం క్యాన్సిల్ అయిందంటే ఆ ప్రభావం కనీసం 5 విమానాలపై పడుతుందనేది ఓ అంచనా. ఈ లెక్కన శుక్రవారం ఒక్కరోజే 1000కు పైగా విమాన సర్వీసుల్ని ఇండిగో రద్దు చేసిందంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే గడిచిన 4 రోజులుగా విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. దీంతో దేశీయ విమాన ప్రయాణాల్లో పెద్ద కుదుపు వచ్చింది. ఎయిర్పోర్ట్లు, బస్ స్టాండుల్ని తలపించాయి. ఎక్కడ చూసినా ప్రయాణికుల పడిగాపులు, నేలపైనే నిద్రపోవటం, ఏది దొరికితే అది తినడం, ఇలా నరకం చూస్తున్నారు ప్రయాణికులు. అసలు ఎందుకు ఇంత కొరత ఏర్పడింది? ఇండిగో ఎందుకు సర్వీసుని రద్దు చేస్తుంది? దేశంలో ఎన్ని విమానయాన సంస్థలున్నాయి? ఆ సంస్థలకు ఎన్ని విమానాలున్నాయి? కన్ఫ్యూజన్, కన్నీళ్లు, కౌంటర్ల వద్ద గందరగోళం, సిబ్బందిపై ప్రయాణికుల ఆగ్రహం. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. ఇండిగో సంక్షోభంతో ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్ల కష్టాలు అంత ఇంత కాదు. పెళ్లిళ్ళు రద్దయిపోతున్నాయి, బిజినెస్ మీటింగ్లు మిస్ అయిపోతున్నాయి, ముందస్తు ప్రణాళికల్ని మంటగలిసిపోతున్నాయి. అత్యవసరంగా గమ్యస్థానానికి చేరాల్సిన వాళ్ళైతే కన్నీరు పెట్టుకుంటున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఓ వ్యక్తి ఏకంగా కౌంటర్ పైకెక్కి కేకలు పెట్టాడు. దీనికి ప్రధాన కారణం భారత విమానయాన రంగంలో ఇండిగో మోనోపోలీ అంటున్నారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. తాజా సంక్షోభం ఇండిగో ఉద్దేశపూర్వకంగా సృష్టించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన గుప్తాధిపత్య ప్రదర్శన అంటున్నారు. తను లేకపోతే భారత విమానయాన రంగమే కుప్పకూలిపోతుందని చూపించడమే ఇండిగో అసలు ఉద్దేశం అనే వాదనలు వినిపిస్తున్నాయి. డీజీసీఏ రూల్స్ పెడితే మేం పాటించాలా అని తలబిరుసుతనం. దాని ఫలితమే విమానయానం అస్తవ్యస్తం. లక్షల ప్రయాణాలు రద్దు, వాళ్ళ ప్లానింగ్ మొత్తం గందరగోళం. సివిల్ ఏవియేషన్కి ఇది ఎప్పటికైనా ప్రమాదమేననే ఆందోళన వ్యక్తమవుతుంది. Je vais retourner en France. Je vais mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je vais mon billet. Je vais retourner à mon pays. Je vais retourner à mon pays. C'est fou qui a gaspillé mon billet. Alors, je vais mon billet. Je vais mon billet. Je vais mon billet. Je vais.